ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ప్రచారం ఆదిలాబాద్ జిల్లాలో జోరుగా కొనసాగుతుంది. స్వతంత్ర అభ్యర్థి అవినాష్ జాదవ్ తొలిసారిగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ ప్రాంతం నుండి ఆయన పోటీకి దిగబోతున్నాడు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తామని పోటీగా నిలవడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తూ ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు అవినాష్ జాదవ్ గారు ఉన్నారు, ఎమ్మెల్సీ అభ్యర్థి. చెప్పండి, మీరు ఎమ్మెల్సీ పోటీ చేయడానికి ఎందుకు నిర్ణయించుకున్నారు? అన్నగారు, నా పేరు అవినాష్ జాదవ్. నాకు ఈరోజు బ్యాలెట్ నంబర్ 15 సీరియల్ నంబర్ 15 అవినాష్ జాదవ్ పట్టభద్రుల ఎమ్మెల్సీలో నేను స్వతంత్ర అభ్యర్థిగా ఉన్నాను. అయితే ఈరోజు నేను ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి ఏకైక కారణం ఏంటిదంటే విద్య, వైద్యము, ఉపాధి, ఈ 3 విషయాల మీద నేను పోటీ చేయడానికి స్వతంత్ర అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది. నాకు సీరియల్ నంబర్ 15 ఇవ్వడం జరిగింది. అవినాష్ జాదవ్ నా పేరు. నేను ఈ పుట్టిన ఊరుకు ఎందుకు వచ్చానంటే ఇక్కడి నుంచి నేను ప్రచారం కొనసాగించాను. పుట్టిన ఊరు చిస్దరి ఖానాపూర్, ఆదిలాబాద్ మండలం, ఆదిలాబాద్ జిల్లా. ఇక్కడ అడవులలో మధ్యలో ఉన్నటువంటి, కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నేను జన్మించడం జరిగింది. ఇక్కడ అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను నేను ప్రశ్నించడానికి, వాటిని పరిష్కరించడానికి ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలవడం జరిగింది. మీ విద్యాభ్యాసం ఎక్కడ చేశారు? ఎంతవరకు చదువుకున్నారు? ఎమ్మెల్సీ పట్టభద్రుల ఈ పోటీలోనే మీరు నిలవాలని ఎందుకు అనుకున్నారు? దీన్ని ముంగడికి ఎట్లా తీసుకెళ్తున్నారు? అన్న, నేను చదువుకున్నది ఇంద్రవెల్లి వరకు నేను 5వ తరగతి చదువుకున్నాను. అదేవిధంగా నా విద్యాభ్యాసము మొదలైంది ఇంద్రవెల్లి నుంచి. ఆదిలాబాద్ APTWR జేసీ గురుకులంలో నేను 6 నుంచి 10వ తరగతి వరకు చదవడం జరిగింది. అదేవిధంగా ఆ ప్రభుత్వం 2008లో DRDO ITDA ద్వారా నేను శ్రీ చైతన్య కాలేజ్లో నాకు ఇంటర్ సీట్ రావడం జరిగింది. అదేవిధంగా అక్కడి నుంచి నా యొక్క ఆలోచన మొదలైంది. ఎందుకంటే నేను బావిలో ఉన్నటువంటి కప్పకి బావే ప్రపంచం అన్నట్టు, నేను ఈ యొక్క గిరిజన ప్రాంతంలో, అదేవిధంగా వెనుకబడినటువంటి జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఈ కొండల పరిసర ప్రాంతాల్లో నేను పుట్టినటువంటి ఒక వ్యక్తిగా మరి ఈరోజు క్యాండిడేట్గా నిలబడడానికి ఏకైక కారణం ఏంటిదంటే, మరి నేను బీటెక్ చేశాను. ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ చదువుకున్నాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నాది బీటెక్ అయింది, ఎంటెక్ అయింది. అదేవిధంగా నేను PhD పర్సీవింగ్ క్యాండిడేట్ని. నేను పరిశోధకుడిగా ఉంటున్నాను. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో నేను PhD చేస్తూ ఉన్నాను. సో నేను ముఖ్యంగా ఈ నిలబడడానికి, ఎమ్మెల్సీ క్యాండిడేట్ నిలబడడానికి ఏంటంటే, నేను చాలా వెనుకబడినటువంటి ప్రాంతంలో వచ్చాను. అక్కడ ఉన్న సమస్యలు నాకు తెలుసు. నేను చాలా బాధలు, చాలా కష్టాలని నేను అనుభవించి వచ్చాను. హాస్టల్లో చూస్తేనేంటి, నా విద్యాభ్యాసంలో కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్లో కానీ, అదేవిధంగా ఎంటెక్లో కానీ, ఈరోజు PhD చేస్తున్నటువంటి విద్యాభ్యాసంలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. సో ఆ సమస్యలను మాట్లాడడానికి నాణ్యమైన విద్య కోసము, అదేవిధంగా నాణ్యమైన వైద్యం కోసము, అదేవిధంగా ఉపాధి కోసము ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది ఎంతో బాధపడుతూ ఉన్నారు. కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆదిలాబాద్ జిల్లాలో CRTగా, కాంట్రాక్ట్ రిక్రూటెడ్ టీచర్స్గా. అని ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వము కూడా తెలంగాణ వచ్చిన తర్వాత అందరికీ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పినటువంటి కేసీఆర్ బట్టేబాద్ మాటలు విన్నారు. అదేవిధంగా రేవంత్ రెడ్డి మాటలు కూడా విన్నారు. సో నేను ఏ పార్టీకి తరపు నుంచి నేను నిలబడలేదు. స్వతంత్ర అభ్యర్థిగా ప్రశ్నించే గొంతుకగా ఈరోజు వేలాది మంది గొంతుకులు, లక్షలాది మంది గొంతుకులకు నేను ప్రశ్నించే గొంతుకగా ఈరోజు శాసనమండలిలో నాకు అవకాశం ఇస్తారని నేను ప్రతి ఒక్క ఈ 4 ఉమ్మడి జిల్లాలు, ముఖ్యంగా నేను 4 ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్లో ఉన్నటువంటి పట్టభద్రులకి నేను ఒకటే కోరుకుంటున్నాను. గిరిజన ప్రాంతం నుంచి వస్తున్నటువంటి మీ బహుజన గిరిజన బిడ్డ అయినటువంటి అవినాష్ జాదవ్కు మీ అమూల్యమైన ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. బహుజన గిరిజన బిడ్డగా మీరు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఉమ్మడి ఆదిలాబాదే మీకు తొలిమెట్ట. ఇప్పుడు ఈ ప్రచారం 15వ తేదీ నాడే మీరు ఎందుకు ప్రచారం కొనసాగించారు?
ఎస్, నేను ఈ 15వ తారీఖు రోజే నేను పుట్టిన ఊరు నుంచి ప్రచారం ఎందుకు చేయడం జరిగిందంటే, నాకు సేవాలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులతో మరి నా నంబర్ కూడా ఈరోజు ఫిబ్రవరి 15, 2025 రోజున సేవాలాల్ జయంతి జరుపుకుంటా ఉన్నాం మా ఊర్లోనో. అదేవిధంగా నాకు సేవాలాల్ పైనుంచి ఆశీస్సులు ఇచ్చి, సేవాలాల్ మహారాజ్, సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఇచ్చి నాకు క్రమసంఖ్య కూడా ఆయన పుట్టిన దినంను నాకు క్రమసంఖ్యగా నా సీరియల్ నంబర్ బ్యాలెట్ పేపర్ మీద ఇవ్వడం జరిగింది. సో నేను ముఖ్యంగా మరి ఈ యొక్క నా బంజారా ప్రజలకి, గిరిజన బహుజన ప్రజలకి నేను ఒకటే విన్నవించుకుంటున్నాను. సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ఉన్నది, అదేవిధంగా కొమరం భీమ్ ఆశీస్సులు ఉన్నది, అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటు హక్కు కల్పించిన డాక్టర్ బాబాసాహెబ్ హక్కులు ఉన్నాయి, నాకు ఇచ్చినటువంటి ఆశీస్సులు ఉన్నాయి. సో వీరందరి ఆశీస్సులతో నేను ఈరోజు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ నేను గెలవబోతా ఉన్నాను. మరి ముఖ్యంగా నేను ఇక్కడ ఉన్నటువంటి బంజారా మహారథులకు, అదేవిధంగా బహుజన మహారథులకు, ఉద్యోగస్తులకు, యువకులకు, యువతులకు, అదేవిధంగా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్స్కి నేను కోరుకుంటున్నా ఏంటిదంటే, మీ అమూల్యమైన ఓటును అవినాష్ జాదవ్ సీరియల్ నంబర్ 15 మొదటి ప్రాధాన్యత ఇస్తానని నేనైతే వేడుకుంటూ ఉన్నాను. ఎట్లాంటి సమస్యలు మీరు చూశారు? ఆదిలాబాద్ జిల్లాలోనే ఎటువంటి సమస్యలను మీరు ఎదుర్కొన్నారు? మీరు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నత చదువులు చదివినప్పటి అప్పటి రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమస్యలు మీకు కనిపిస్తున్నాయి? ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీలో మీరు పోటీ చేస్తున్నారు, ప్రజలకు ఎలాంటి సమస్యలు పరిష్కరిస్తామని పట్టభద్రులకు మీరు చెప్తున్నారు? అన్న, నేను పుట్టినటువంటి ఈ తండ చిజ్దరి ఖానాపూర్ తండలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి మా అందరూ గ్రాడ్యుయేట్సే. సో ఇక్కడ ముఖ్యంగా మరి మనం టెక్నాలజీ 5G 6G అనే టెక్నాలజీలో చెప్తా ఉన్నాము, కానీ మా ఊర్లో కనీసం ఫోన్ మాట్లాడడానికి ఒక సిగ్నల్ టవర్ లేదండి. మా వాళ్ళందరూ రోడ్డు మీదనో లేకపోతే చెట్టు మీదనో ఎక్కి, గుట్ట మీదనో కొండ మీదనో ఎక్కి ఫోను సిగ్నల్ కోసం వేచి చూస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మరి ఏదో రోజు ఆపత్కాలం జరిగినప్పుడు మరి అంబులెన్స్కి ఫోన్ చేయాలి ఎమర్జెన్సీలో. మరి ఏ కొండ మీద ఊరికి వాళ్ళు ఫోన్ చేయాలి? మరి ఎక్కడ వెళ్ళి ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదా, సోయ లేదా? మరి ఇలాంటి ఈ గిరిజన ప్రాంతంలో ఇంత సమస్యలు ఉన్నాయి. బస్సు లేదు, బస్సు సౌకర్యం లేదు ఈ తండ మా ఊరికి, కరెంటు సరిగా ఉండదు. మరి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుద్యోగులుగా తయారయ్యారు, వారికి ఉపాధి లేదు. మరి ఈ సమస్యలను నేను చదువుకున్నటువంటి ఒక PhD చేస్తున్నటువంటి క్యాండిడేట్గా, ఒక పట్టభద్రుడిగా ఈ యొక్క పట్టభద్రుల యొక్క సమస్యలను నేను పరిష్కరించడానికి నేను నామినేషన్ వేసి నిలబడడం జరుగుతూ ఉంది. సో రైట్, ఇది చూసాం కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, స్వతంత్ర అభ్యర్థిగా అవినాష్ జాదవ్ ఆదిలాబాద్ జిల్లా నుండి, ఈ ప్రాంతం నుండి, ఈ మారుమూల ఏదైతే గుట్టలు లోయల ప్రాంతాల్లో పుట్టినటువంటి చిజ్దరి ఖానాపూర్ ప్రాంతంలో ఆయన ఇక్కడే విద్యాభ్యాసం కొనసాగించి ఈ ప్రాంతం నుంచే మరి ఆయన ప్రచారాన్ని కూడా నేటి నుంచి ప్రారంభించాడు. 15వ తేదీ తనకు కలిసి వచ్చింది. తమ యొక్క సేవాలాల్ మహారాజ్ యొక్క జన్మదినం సందర్భంగానే మరి ఒక జయంతి సందర్భంగా ఆయన యొక్క ప్రచారాన్ని కూడా మొదలు పెట్టడం జరిగిందని అయితే చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతంతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, అటు కరీంనగర్ కావచ్చు, అటు నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, ఈ ప్రాంతంలో మరి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను, గ్రాడ్యుయేట్స్ యొక్క సమస్యలతో పాటు మిగతా ప్రజల సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించే దిశగానే ఈ యొక్క పట్టభద్రుల ఎమ్మెల్సీ కోసం మరి ఆయన పోటీ చేస్తున్నారని అయితే చెప్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్, AVP దేశం.